నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ లలితాని. ఈరోజు మనం ఆలూతో మంచి స్నాక్స్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్పీగా చాలా టేస్టీగా మనం చేసేసుకోవచ్చు. మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఆలు ఉంటే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. రుచి అనేది మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ముందుగా పొటాటోస్ని మనం తీసుకుని ఇలా పీల్ తీసేసుకున్నాం. పీల్ తీసుకున్న తర్వాత మనం వీటిని ఎక్కువగా ఏమీ బాయిల్ చేసుకోకూడదు. 75% ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాం. ఉడికించి చూడండి, ఈ మాత్రం సరిపోతుంది. ఎక్కువగా బాయిల్ అనేది అవసరం లేదు. ఎక్కువ బాయిల్ అయితే మనకి కొద్దిగా సాఫ్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న దాంతో మిరియాల పొడి అనేది వేసుకుంటున్నాను స్పైసెస్ కోసం. పసుపు, అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచి వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కారం నేను వేయట్లేదు, అది మీకు నచ్చితే ఫ్లేవర్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసేసి ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అనేది 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. క్రిస్పీనెస్ కోసం మనం బియ్యపిండి, కార్న్ఫ్లోర్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు మీకు పొటాటో ఎక్కువ మ్యాష్ అయిందంటే ఇక్కడ పొడి అనేది ఎక్కువగా పడుతుంది. బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మనం పొటాటో మీడియంగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి 2 స్పూన్స్ అంటే కరెక్ట్గా సరిపోయింది. ఈ మాత్రం ఇలా కలిపేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా మనం తీసుకొని చూపించిన విధంగా బాల్స్ అనేది చేసేసుకున్నాం. ఫస్ట్ సర్కిల్ షేప్లో ఇలా బాల్ లాగా చేసి స్లోగా మనం ఇలా చేసుకున్నామంటే మనకి కావాల్సిన షేపు వచ్చేస్తాయి. రౌండ్గా అయినా చేసేసుకోవచ్చు, ఎలా నచ్చితే అలా షేప్ అనేది చేసుకోండి. వీటిని మొత్తం మనం ఒకేసారి చేసేసుకున్న తర్వాత వీటిని మనం కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయి ఉండాలి, ఎందుకంటే తక్కువలో ఉందంటే ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. కాబట్టి మీడియంలో పెట్టి మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసి ఇలా కొద్దిసేపు తర్వాత కలపాలి, వెంటనే మనం కలపకూడదు. ఇప్పుడు ఇలా కలుపుతూ 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నాం. ఇలా ప్లేట్లో తీసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. నేను చూపించిన పద్ధతిలో మీరు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.